బీసీ కార్పొరేషన్ ద్వారా ఏప్రిల్ 1 నుండి జిల్లాలోని మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. తొలి విడతగా జిల్లాలో 25 సెంటర్లలో 3600 మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 18 నుండి 50 సంవత్సరాలలోపు వయసు కలిగిన బీసీ, ఈబీసీ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళలు తమ పరిధిలోని సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. ఉచిత కుట్టు శిక్షణ మహిళలకు సంబంధించి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు సంబంధించి ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం మన జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 48 మున్సిపాలిటీలు అయితే మండల హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ చేయబోతున్నాం. ముందు ప్రాథమికంగా 25 ప్రకాశం జిల్లా సంబంధించి 25 సెంటర్లు గుర్తించి మొత్తం 3600 మందిని గుర్తించి వాళ్ళందరూ కూడా శిక్షించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కనిగిరి, దర్శి, మనకి ఎర్రగొండపాలెంలో స్టార్ట్ చేయడం జరిగింది కాన్స్టిట్యున్సీలో. మిగతా 5 కాన్స్టిట్యున్సీలు కూడా వాటిని త్వరలోనే స్టార్ట్ చేసి నెలాఖరులో స్టార్ట్ చేసి మహిళలందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్తో పాటుగా ఉచిత కుట్టు శిక్షణ, మహిళలకి టైలరింగ్లో సూయింగ్ మిషన్ ఇస్తాం. 3 నెలల పాటు శిక్షణ ఉంటుంది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. మహిళలు బీసీలు అయి ఉండాలి. బీసీలు, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల్లో రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మిన్స్, ఈబీసీ వర్గాలు మరియు కాపు మహిళలకు సంబంధించి మహిళలు మాత్రం ఉచిత శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో ఆసక్తి గలవారు మీ సచివాలయం నమోదు చేసుకుంటే వారందరూ కూడా అర్హతను బట్టి నమోదు సెంటర్లో వారికి ట్రైనింగ్ ఇచ్చి 3 నెలల పాటు ఉదయం వాళ్ళకి రోజులో 4 గంటల శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 4 గంటలు 3 నెలల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత శిక్షణ అనంతరం సర్టిఫికేట్ ఇస్తాం. సర్టిఫికేట్ అనంతరం వాళ్ళకి ఉచిత కుట్టు మిషను, తర్వాత నెక్స్ట్ ఇయర్కి లోన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ 2 లక్షలకి టైలరింగ్ సెంటర్ కింద 2 లక్షలకు 1 లక్ష రూపాయల సబ్సిడీ, 1 లక్ష రూపాయల బ్యాంక్ లోన్ తోటి వారందరినీ కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. గౌరవ కలెక్టర్ మేడం గారు, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు అందరూ, మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ప్రకాశం జిల్లాలో మొత్తం మనకి టార్గెట్ 5636 మంది టార్గెట్గా నిర్ణయించారు. ఆల్రెడీ 9000 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ సంవత్సరం 5636 మందికి వారందరినీ ఎంపిక చేసి ఫైనల్ చేస్తాం. కుట్టు శిక్షణ సంబంధించి ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకుని వారి యొక్క స్వయం ఉపాధి రుణాల కోసం వాళ్ళ యొక్క మహిళలకు సంబంధించి వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్య చేపట్టింది. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్తో పాటు రుణ సౌకర్యం కల్పించి వారికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.